V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. బ్రాడ్ లైన్స్ విశాఖ విజయ ప్రెస్ క్లబ్లో ఆర్టీఏ హ్యూమన్ రైట్స్ ఆల్ఫా కృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. వారిని పిలిచి డయాస్ మీద కూర్చోబెట్టి నేను మీకు ప్రెస్ అటెండ్ చేస్తానని వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ప్రెసిడెంట్ అండి, ప్రముఖ ఆడిటర్ వీరికి వేణుగోపాల్ గారు ఆధార్ కార్డ్ ఆఫీస్లో చీఫ్ మేనేజర్ గారు, వీరు రాష్ట్ర జనరల్ సెక్రటరీ. హ్యూమన్ రైట్స్, ఎడ్యుకేటెడ్, డైనమిక్ పర్సన్, మంచి విద్యావేత్త, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి. మా ఆర్టీఐకి ట్రబుల్ షూటర్, అది మీకు తెలుస్తుంది భవిష్యత్తులో. రాష్ట్ర మీడియా వింగ్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ. అందరికి నమస్కారం. రాష్ట్ర కమిటీలో ఆడిటర్స్, ప్రముఖ పొలిటీషియన్స్, డాక్టర్స్ వింగ్, మీడియా వింగ్, ఆడిటర్స్, అలాంటితో నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మిత్రులందరినీ కూడా నేను మీకు పరిచయం చేయడం కూడా జరిగింది. ఇదొక అంశం అయితే, ప్రత్యేకించి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగినటువంటి మన దేశంలో హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఆర్టీఐ ఉంది. కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ కలిపి ఉన్నటువంటి ఏకైక సంస్థ కామేష్ గాడి గారు, ముంబైకి చెందినటువంటి ఒక ప్రముఖ న్యాయవాది గారు ఇది స్థాపించారు. ఈ రోజుల్లో మీకు తెలియదేం లేదు, అన్నీ ఉన్నాయి హ్యూమన్ రైట్స్. నేను దాని జోలికి బోధించుకోలేదు. కాగా ఉంటుంది, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. 133వ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం 133వ స్థానంలో ఉంది అంటే మనం ఎంత వెనకబడిపోయామో అర్థం చేసుకో. వేతనం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా, వారు ఏ రంగానికి సంబంధించిన వారైనప్పటికీ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తారు. ఇది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని రంగాలు దయచేసి అండర్లైన్ చేసుకోవాలి. ప్రభుత్వం నుండి ₹1 వేతనం తీసుకునే ఎవరైనా సరే ఆర్టీఐ పరిధిలోకి వస్తారు. మీ ద్వారా నేను తెలియజేసేది విశాఖ జిల్లా ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సామాన్యుడి చేతిలో హస్తం. సామాన్యుడికి 140 నుండి 150 కోట్ల జనాభా కలిగిన ఏ ఒక్కరైనా కూడా, ఏ ఒక్క అధికారినైనా లేకపోతే ఏ ఒక్క పని మీదనైనా ప్రశ్నించే హక్కు ఆర్టీఐ చట్టం ద్వారా ఆర్టీఐ చట్టం మనకు కల్పించిందనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. మా ఆఫీసు ఎన్ఏడి కొత్త రోడ్లో ప్రారంభం అవుతుంది. సౌత్ ఇండియా ఆఫీసు. తద్వారా మేము అధికారులకు మా ద్వారా కంప్లైంట్ చేసి వారి మీద మరి చర్యలు తీసుకోమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తామే తప్ప ఎక్కడ కూడా
ఎక్కడ కూడా 1% కూడా మేము మా సొంత నిర్ణయం ఉండదు అని చెప్పేసి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. హక్కును ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవచ్చు. నిర్భయంగా నిక్కచ్చిగా మాకు తెలియజేస్తే మేము ఉన్నత ఏసీపీకో విజిలెన్స్కో స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకు తెలియజేసి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎంతో కొంత మేర అరికట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి